నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకి సమయం ఉంది. ఇంకా 2027లో జరుగుతాయి షెడ్యూల్ ప్రకారం. ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ బయట రాష్ట్రాల్లో ఉన్నంత పిఆర్ పబ్లిసిటీ ఉత్తరప్రదేశ్లో కూడా ఉందా? ఎక్కువగా స్పెక్యులేషను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత ఆయన కూడా రేసులో ఉన్నారన్నది భారతదేశంలో వినబడుతోంది. యోగి ఆదిత్యనాథ్ గురించి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో పూర్తిగా పిఆర్. మిగతా రాష్ట్రాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఒక మహిళని ఎవరైనా కించపరిచినా, అవమానించినా, ఈవిటీస్ చేసినా ఏదైనా కూడా వెంటనే వాళ్ళకి బుద్ధి చెప్పడం, ఈ వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా లోక్సభకు సంబంధించి ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రం, డిసైడింగ్ ఫ్యాక్టర్ అని కూడా చెప్పచ్చు. ఆ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు ఎవరు గెలుచుకుంటే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది లోక్సభలో ఎక్కువ స్థానాలు, అట్లాగే గవర్నమెంట్ ఫామ్ చేయటానికి కూడా. సో ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్లో ఎలా ఉంది? ఈ మధ్య ఒక టాక్ అయితే బాగా నడుస్తుంది. 2022లో ఎవరు ఊహించినట్టుగా స్థానాలు పడిపోయినాయి అసెంబ్లీకి సంబంధించి. యోగి ఆదిత్యనాథ్ 2017 తర్వాత ఇంకా 2022 అసెంబ్లీలో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటారన్న టాక్ని రివర్స్ అని చెప్పచ్చు. ఆయన మళ్ళీ సీఎం అయినా కూడా చాలా స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. 2017 కన్నా కూడా 2022లో 57 స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. గ్రాఫ్ కూడా డౌన్ అయింది. ఇవన్నీ కూడా. సో ఏంటి పరిస్థితి? అట్లాగే లోక్సభ 2024 ఉత్తరప్రదేశ్లో కనుక చూసుకుంటే బీజేపీ స్థానాలు కూడా పడిపోయినాయి. గతం కన్నా కూడా 2019 కన్నా కూడా స్థానాలు పడిపోయినాయి. ఓట్ షేర్ 1% పెరిగింది, కానీ గతం కన్నా ఈ స్థానాలు అయితే భారీగా పడిపోయినాయి. ఎవరు ఊహించలేదు ఉత్తరప్రదేశ్లో అంత దెబ్బ బీజేపీకి పడుతుందని. కారణాలు చాలా చెప్పారు అప్పుడు. ఓబీసీ మీదో లేకపోతే రిజర్వేషన్స్ అనో ఏదో ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయినాయని. కానీ ఏం జరుగుతుంది ప్రస్తుతానికి? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ లేదా ఎన్డీఏ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు? సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు? ఇంకా బీఎస్పీ అక్కడ విడివిడిగానే పోటీ చేస్తోంది. సో విడిగానే చూసి నెంబరు. చాలా రీజన్స్ ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ మీద భారతదేశంలో ఉన్నంత పాజిటివ్నెస్ ప్రస్తుతానికి 2025 జూలై ఉత్తరప్రదేశ్లో కనబట్టలేదు. ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఇది బీజేపీ వాళ్ళకి పెట్టచ్చు. కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి, గ్రౌండ్ లెవెల్ మాట్లాడుకోవాలి. అదొక సిగ్నల్ అని కూడా చెప్పచ్చు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకని. ఎప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు కూడా మనం పాజిటివ్లో మభ్య పెట్టడం మంచిది కాదు కూడా, సబ్స్క్రైబర్స్ని కానీ లేదా సింపథైజర్స్ని కానీ. రీజన్స్ చాలా ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ అంటాం కన్నా కూడా ఉత్తరప్రదేశ్లో బీజేపీకి కొద్దిగా యాంటీ వేవ్ నడుస్తుంది 2025లో. కామన్ పీపుల్, సామాన్య ప్రజలు కానీ, ప్రజానీకం కానీ, అట్లాగే బీజేపీ క్యాడర్ కూడా ముఖ్యంగా ఈ బ్యూరోక్రాట్స్ మీద అస్సలు హ్యాపీగా లేరు. సోషల్ బ్యాలెన్స్ కూడా మిస్ అవుతుంది. బ్యాలెన్సింగ్ కూడా అక్కడ అప్పర్ క్యాస్ట్లను కానీ, ఓబీసీలు కానీ, ఎస్సీలు కానీ డైరెక్ట్గా మనం ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఏంటి ఎలా ఉంది అన్నప్పుడు ఇది యోగి మార్గ్ గవర్నమెంట్ అంటాం కన్నా బ్యూరోక్రాట్స్ గవర్నమెంట్ నడుస్తుంది యూపీలో అన్న మాట ఎక్కువగా కనబడుతుంది ఉత్తరప్రదేశ్లో. విపరీతమైన యాంటీ ఇంకంబెన్సీ ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద. ఎంత యాంటీ ఇంకంబెన్సీ అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు, ఎక్స్ బీఎస్పీ ఎమ్మెల్యేలు కానీ, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నంత అందుబాటులో మాకు ఈ గెలిచిన ఎమ్మెల్యేలు అసలు అందుబాటులోనే ఉండలేదు అని చెప్తున్నారు. ఇంకొక డేంజర్ కాంబినేషన్ కూడా అని చెప్పచ్చు, ముస్లిమ్స్ యాదవ్ కాంబినేషను. వీళ్లతో పాటు కొద్దిగా దళిత ఓటు బ్యాంకు, ఓబీసీ క్యాస్ట్, ఇవన్నీ కూడా సమాజ్వాదీ పార్టీ ఎలియన్స్ అటువైపుకి మూవ్ అవుతున్నాయి, ఎక్కువగా పోలరైజ్ అవుతున్నాయి. ఇది కూడా ఒక డేంజర్ సిగ్నల్ బీజేపీకి అని చెప్తాను. యోగి ఆదిత్యనాథ్ కంటం కన్నా కూడా ఉత్తరప్రదేశ్లో బీజేపీకి. ముఖ్యంగా ఇంకొక కీ ఫ్యాక్టరు అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్య. ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నా కూడా అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ఈ రెండు కూడా ఉత్తరప్రదేశ్లో బిగ్ ఇష్యూస్ కింద ఉన్నాయి. క్రైమ్ రేట్లో ఎంత తీసుకొచ్చినా కూడా క్రైమ్ రేట్లో ఫస్ట్ ఉంటుంది ఉత్తరప్రదేశ్ కూడా. సో ఈ కీ ఫ్యాక్టర్స్, రీజన్స్ ఇవన్నీ కూడా యోగికి
ఎదురుగాల 2027 సమయం అయితే ఇంకా 2 సంవత్సరాలు ఉంది. వీటన్నిటిని కూడా రివైజ్ చేసుకోవచ్చు, ఈ రీజన్స్ వీటన్నిటిని కూడా. ఈ మధ్య 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక చాలా రాష్ట్రాల్లో బాగా చూస్తున్నాము. 11 సంవత్సరాలు బీజేపీ పరిపాలన. వీళ్ళందరూ కూడా మిగతా రాష్ట్రాల్లో బీజేపీని పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు. చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది ఒకటి కనబడుతుంది. గ్రూపిజం, మెయిన్గా ఇంటర్నల్గా ఈ గ్రూపిజం, ఈ ఫ్యాక్షన్స్ చాలా తయారైనాయి చాలా రాష్ట్రాల్లో. అధికార దాహంతో అనుకోవచ్చు, లేదంటే మళ్ళీ మమ్మల్ని మోడీ గెలిపిస్తాడు మాకు భయం లేదు, ఈ రీజన్ ఏదైనా కూడా ఈ ఫ్యాక్షన్స్ ఎక్కువైపోయినాయి. ఉత్తరప్రదేశ్ కూడా దానికి సంబంధించి ఏం మినహాయింపు లేదు. ఉత్తరప్రదేశ్లో బీజేపీలో ఇంటర్నల్గా గ్రూప్స్, ఫ్యాక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. డైరెక్ట్ చెప్తున్నారు, ఆఫీసర్స్ మాకు అసలు పని చేసి పెట్టట్లేదు. ఇంకా హిందీలో ఒకటే వర్డ్ చెప్తున్నారు, అఫ్సర్స్ కామ్ నహీ కర్తే. ఈ లైన్ బాగా వెళ్తోంది ఉత్తరప్రదేశ్లో. ముఖ్యంగా బీజేపీ రూలింగ్లో ఉంది. బీజేపీ కార్యకర్తలే చెప్తున్నారు ఇలాంటిదాన్ని. ఈ మధ్య జరిగిన పేపర్ లీక్ కానీ, లేకపోతే రిక్రూట్మెంట్ జరగకపోవటం కానీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇవంతా కూడా యూత్ చేంజ్ కోసం చూస్తున్నారు. 2025 జూలై మోడీ గవర్నమెంట్ ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ తీసుకొచ్చినా వాటి మీదే కాకుండా లోకల్గా బీజేపీలో జరుగుతున్నది ఇది ఉత్తరప్రదేశ్లో. స్కూల్స్ ప్రైవేటైజేషన్ కూడా చాలామందికి నచ్చలేదు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అది తీసుకురాకుండా ఉండాల్సిందే అంటున్నారు. స్కీమ్స్ 2022లో కొన్ని అయితే లాస్ట్ మినిట్లో యోగిని ఆదుకున్నాయి, కానీ ప్రస్తుతానికి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి మనం. 2025 జూలై ప్రకారం ఈ స్మార్ట్ మీటర్స్ ఇష్యూ, దీనికి సంబంధించి కూడా చాలామంది వ్యతిరేకంగా పోతున్నారు. ఇప్పటికే అఖిలేష్ యాదవ్ ఒక అడుగు ముందుకు వేసి గమనించినట్టున్నాడు. పల్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అన్నది 3,000 రూపాయలు పర్ మంత్ లాడ్లీ బెహనా లాగా ఆయన కూడా అప్పుడే అనౌన్స్ చేశాడు అధికారంలోకి వస్తే అన్నది. సో ఈ దళిత్స్, ముఖ్యంగా సమాజ్వాదీ వైపు షిఫ్ట్ అయిన దళిత్స్ 2024 లోక్సభ ఎన్నికలప్పుడు వాళ్ళు మళ్ళీ ఎన్డీఏ వైపు చూడలేదు. ఎందుకంటే మాకేం వెల్ఫేర్ స్కీమ్స్ లేవు కదా అన్నది వాళ్ళు చెప్తున్నది. ఇంకోటి భయంకరమైన నిజం, అక్కడ లోపల మన అండర్గ్రౌండ్కి వెళ్తే ఎవ్వరూ కూడా డబ్బులు తీసుకోకుండా పనిచేయట్లేదు అంటున్నారు. కరప్షన్ మీద మాట్లాడుతున్నారు. మనకి బాగా ఆశ్చర్యం వేస్తుంది, చాలా ఆశ్చర్యం వేస్తుంది ఉత్తరప్రదేశ్లో ఈ ఫ్యాక్టరు. చోటా కామ్ కర్నే కే లియే భీ పైసా దేనా పడ్ రహే. బీజేపీ కార్యకర్త ఆక్రోశం మీకు హిందీలో చెప్పాడు, ఇది మీకు ప్రజెంట్ చేస్తున్నా. సో ఇదొకటి బాగా వినబడుతున్నది. బయట మనకి ఎక్కువగా తెలియంది ఉత్తరప్రదేశ్లో రూట్ లెవెల్లో కనబడుతున్నది. ఈ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంది. ఇంకొకటి డిప్యూటీ సీఎంకి యూనిటీ కనబడట్లేదు, గ్యాప్ కూడా కనబడుతుంది. అర్బన్ బెల్ట్స్లో అయితే బీజేపీ బాగానే ఉంది. ఉత్తరప్రదేశ్లో మార్జిన్స్ తగ్గచ్చు ఈ సర్వే ప్రకారం, ఇప్పుడు చెప్తున్న రిజల్ట్స్ ప్రకారం. రూరల్లో మాత్రం విపరీతమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. దానికి కారణం కూడా లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళు అందుబాటులో ఉండకపోవటమే, ఇది మెయిన్. ఇంకొకటి ఆర్ఎల్డి ఎలియన్స్, బీజేపీ ఎన్డీఏ, ఈ వెస్టర్న్ యూపీలో అయితే కొద్దిగా పర్వాలేదు, కానీ నిషాద్ పార్టీ, అప్నాదల్ వీళ్ళ వలన అంతగా ఈ ఓట్స్ అన్నీ కూడా బీజేపీ వైపు ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుగా కూడా కనబట్టలేదు 2025 జూలైలో. సీఎం యోగి అయితే, నేను అందుకే చెప్పాను బీజేపీ గురించి అని, యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికీ పాపులర్ ఫేస్ ఫిగర్ ఉత్తరప్రదేశ్లో, కానీ ఎమ్మెల్యేస్ మొత్తం అంతా కూడా ఆయన్ని వెనకలవుతున్నారు, ఆయన ఇమేజ్ని. సో ఇప్పటికిప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగితే 2025 జూలై, దీని ప్రకారం నేను ఈ సర్వే చేసిన వ్యక్తి పేరు చెప్పను, కానీ ఎందుకంటే డ్యామేజెస్ చాలా జరుగుతున్నాయి ఈ మధ్య, అగ్రవేశాలు కట్టలు దించుకుంటున్నారు. ఈ వ్యక్తి నాకు మహారాష్ట్ర, ఢిల్లీ ఈ రెండిట్లో బీజేపీ గెలుస్తుందని చెప్పిన అతను. నేను ఈ మధ్య వెస్ట్ బెంగాల్ ఒపీనియన్ పోల్ పెట్టినప్పుడు కూడా అందులో క్లియర్గా చెప్పాను, టీఎంసీ సింపథైజర్ అతను చేసిన సర్వే. సో అతని రిజల్ట్ ఇది. ఇప్పుడు నేను చదువుతున్న నెంబర్, ఇట్స్ అండ్ బీజేపీ ప్రో సింపథైజర్, ఆయన చేసిన సర్వే. సో ఆయన లెక్కల ప్రకారం 2025 జూలై ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి 150 నుంచి 169 స్థానాలు గెలుచుకోవచ్చు.
సమాజ్వాదీ పార్టీ కూటమి 225 నుంచి 245 స్థానాలు గెలుచుకోవచ్చు. బీఎస్పీ 2 నుంచి 3, ఏఎస్పీ 1 to 2, అదర్స్ 2 to 6. చాలా గంపకొత్త పార్టీలు చాలా ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. సో ఇది రేంజు. ఈ లెక్క ప్రకారం కూడా ఇంకా పడిపోతోంది బీజేపీ నెంబరు యూపీలో. ఓట్ షేర్లో చూసుకుంటే ఎన్డీఏకి 39.9% ఓట్ షేర్ రావచ్చు. సమాజ్వాదీ పార్టీకి కూటమికి 43.9 ఓట్ షేరు, బీఎస్పీకి 9% ఓట్ షేరు, ఏఎస్పీ 3.2, అదర్స్ 4%. ఈ నెంబర్లో కూడా ఎట్లా ఉంది ఏంటి? వెస్టర్న్ యూపీలో ఎన్డీఏ 62 నుంచి 64 స్థానాలు గెలుచుకోవచ్చు. ఎస్పీ కోట్ ఎలియన్స్ 69 నుంచి 72, అదర్స్ 2 నుంచి 3. సెంట్రల్ యూపీ బాగా దెబ్బ పడుతోంది ఎన్డీఏకి. 28 నుంచి 32 స్థానాలు గెలుచుకోవచ్చు. ఎస్పీ ఎలియన్స్ 50 నుంచి 52, అదర్స్ 0 to 2. బుందేల్ఖండ్లో ఎన్డీఏ 7 నుంచి 8 స్థానాలు గెలుచుకోవచ్చు. ఎస్పీ ఎలియన్స్ 11 నుంచి 12. సెంట్రల్ యూపీ, ఈస్టర్న్ యూపీ ఈ రెండు కూడా ఎన్డీఏ బాగా డౌన్ అవుతోంది. ఈస్టర్న్ యూపీలో ఎన్డీఏకి 56 నుంచి 62, ఎస్పీ ఎలియన్స్కి 98 నుంచి 108, అదర్స్ 2 నుంచి 5. సో ఈ రెండు సెంట్రల్ యూపీ, ఈస్టర్న్ యూపీలో ఎందుకు తగ్గుతున్నాయి, ఏం చేయాలి 2027 అనేది అయితే బీజేపీ ఒక రూట్ మ్యాప్ వేసుకోకపోతే ఆ నెంబర్ ఇంకా తగ్గిపోతుంది. సేమ్ రీజన్స్, బ్యూరోక్రాటిక్ గవర్నమెంట్ నడుస్తుందని, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండలేదు, ఇన్ఫ్లేషన్ పెరిగింది, కరప్షను, ఇవి రూలింగ్లో ఉన్న బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు చెప్తున్న మాట. థ్యాంక్ యూ.